హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మనం ఏసీని ఏ విధంగా క్లీన్ చేయాలనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. దీనికి వచ్చేసి లిక్విడ్ వాష్ చేయమన్నారు. చూడండి, ఇది వచ్చేసి మనకి ప్రెషర్ పంపు, ఇది వచ్చేసి మనకి అవుట్లెట్ గన్ను, ఇది వచ్చేసి ఇన్లెట్ వాల్ పైపు, ఇది వచ్చేసి మనకి మిషన్కి ఇన్లెట్ వాల్ లైన్ సైడ్ కనెక్ట్ చేయాలి. చూడండి, దీనికి వచ్చేసి క్లిప్ ఉంటుంది, జస్ట్ ఇలా ప్లగ్ ఇన్ చేస్తే లాక్ అయిపోద్ది. ఇది వచ్చేసి అవుట్లెట్ పైపు, ఇది ప్రెషర్ లైన్ కనెక్ట్ చేస్తాం. దీనికి థ్రెడ్డింగ్ ఉంటుంది, ఈ విధంగా థ్రెడ్ చేయాలి. దీనికి ఏంటంటే థ్రెడ్డింగ్ లేకపోతే ఆ ప్రెషర్కి పైప్ అనేది ఓపెన్ అయిపోద్ది మాటికి. సో దానివల్ల దీనికి థ్రెడ్డింగ్ ఇస్తారు. ఇది వచ్చేసి బకెట్ ఫిల్టరు, ఇది వచ్చేసి మనకి స్ప్రే గన్ను, దీంతో మనకి ప్రెషర్ అనేది బయటకు వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇండోర్ యూనిట్ యొక్క కవర్ అనమాట. దీన్ని కవర్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది బయటికి పోదు. ఇది వచ్చేసి మనకి కాయిల్ క్లీనింగ్ లిక్విడ్, ఈ లిక్విడ్ బకెట్లో వేసి ఇండోర్ యూనిట్ కాయిల్ క్లీన్ చేసుకుంటారు. కాయిల్ క్లీనింగ్ వాడతాం. ముందుగా మనం వచ్చేసి ఏసీ యొక్క బయట పెనల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సంవత్సరానికి ఒకసారి సరే వాష్ అనేది చేసుకోవాలండి. చాలామంది ఏంటంటే కూలింగ్ తక్కువ వచ్చిందని కానీ గ్యాస్ అయిపోయిందేమో అనుకుంటారు. వాస్తవానికి అయితే మనకి కాయిల్ చుట్టూ లాక్ అయిపోయినా సరే మన కూలింగ్ అయితే సరిగా రాదు. చూడండి ఫిల్టర్స్ ఏ విధంగా ఉన్నాయో. ముందుగా ఏంటంటే దీనివల్ల ఏమవుద్దంటే మనకి ఎవాపరేటర్ చుట్టూ హెవీగా డస్ట్ అనేది లాక్ అయిపోద్ది. లాక్ అయిపోవడం వల్ల మనకి రూమ్లోకి వచ్చే కూలింగ్ చాలా తక్కువ వస్తుంది. దానికి తోడు ఏంటంటే మనకి కాయిల్ చుట్టూ ఐస్ అనేది హెవీగా ఫామ్ అయిపోవడం వల్ల మనకి అప్పుడప్పుడు ఐస్ ముక్కలు కూడా పడుతుంటాయి. చూడండి, మనకి ఎవాపరేటర్ చుట్టూ ఏ విధంగా డస్ట్ అయితే లాక్ అయిపోయిందో చూడండి, చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఈ విధంగా లాక్ అయిపోవడం వల్ల మనకి బ్లోయర్కి అనేది హెయిర్ ఫ్లో సరిగా అవ్వదు. దానితోడు బ్లోయర్ కూడా హెవీగా డస్ట్ లాక్ అయిపోద్ది. దీనివల్ల మనకి ఏసీ నుండి వచ్చే గాలి చాలా తక్కువ వస్తుంది అనమాట. సో మనం క్లీనింగ్ ముందు ఏంటంటే మనం పీసీబీని కవర్ చేయాలి ఏదైనా కవర్తోని. హెవీ ప్రెషర్ గన్ కదండి, ఒకవేళ వాటర్ అయినా సర్క్యూట్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం వచ్చేసి మనం కవర్ అనేది ఇండోర్ యూనిట్ కవర్ అనేది కవర్ చేసుకుంటాం. ఈ కవర్తో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ కొట్టినప్పుడు అది చుట్టూ చదిరిపోకుండా ఈ కవర్లో ఉంటుంది. దీనికి పైప్ లైన్ ఉంటుంది, అవుట్ లైన్ పైపు. ఈ పైప్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తాయి. సో ఇల్లంటే వాటర్ అయితే అయిపోదు. సో మిషన్ అయితే స్టార్ట్ చేసాం. ఇన్లెట్ వాల్ పైప్ వచ్చేసి లిక్విడ్ వేసి బకెట్లు వేసాం. సో క్లీనింగ్ అయితే చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా క్లీనింగ్ చేయాలి. చూడండి ఎంత డస్ట్ వస్తుందో. మనం ఈ క్లీనింగ్ చేసినప్పుడు ఒక్కోసారి మనకి పిన్స్ అట్టి బెండ్ అయిపోతాయి ప్రెషర్ వల్ల. సో చాలా జాగ్రత్తగా కొట్టాలి వాటర్ అనేది. ఒకవేళ మనకి ఏవైనా పిన్స్ బెండ్ అయిపోయినా కూడా మనకి ఆ సెక్షన్ అలా లాక్ అయిపోద్ది అనమాట. దానివల్ల ఏంటంటే ఎయిర్ ఫ్లో అనేది అవ్వదు ఆ లైన్ అంతా. చూడండి డస్ట్ అయితే ఏ విధంగా వస్తుందో. ఈ విధంగా మనం ఈ విధంగా కొట్టాలి. ఈ ప్రెషర్ చూడండి, ఈ ప్రెషర్లోనైతేనే మనకి ఏమవుతుందంటే ఆ పిన్స్ లోపల ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే మనకి బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా కనీసం సంవత్సరానికి ఒకసారి చేయాలి ఖచ్చితంగా. దీనివల్ల ఏంటంటే మనకి ఏసీ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. మామూలుగా అయితే మనకి వాష్ చేసిన తర్వాత మనకి ఏసీ కొత్త ఏసీలా వస్తుంది అన్నమాట కూలింగ్. చూడండి ఎంత డస్ట్ ఉందో చూడండి. ఈ డస్ట్ అదే జనరల్ వాష్ చేసాం అనుకోండి, ఈ డస్ట్ ఏమవుతుందంటే సగం వస్తుంది, ఉన్న సగం ఏమవుతుందంటే పిన్స్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది వచ్చేసి డిస్ప్లే బోర్డు. మనకి పెన్స్ కూడా వాటర్తో క్లీన్ చేసేస్తాం. ఇది వచ్చేసి డిస్ప్లే బోర్డు. మరి డిస్ప్లే బోర్డు మీద కూడా వాటర్ అయితే పడకూడదు. సో మనం డిస్ప్లే బోర్డు అయితే ఓపెన్ చేస్తున్నాం. చూడండి అయితే ఓపెన్ చేస్తాం. సో దీన్ని ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. దీని మీద వాటర్ పడకూడదు, ఎందుకంటే ఇది సర్క్యూట్ కదా. వాటర్ ఏం పడితే దాని నెంబర్స్ అట్టి మిస్ అవుతాయి. ఓకే, ఇది వచ్చేసి ఫిల్టర్స్. చూడండి ఇవి ఫ్యాన్లలో చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇవిగా మనం ఫ్యాన్స్ కూడా క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఈ ప్రెషర్ పంప్తో క్లీన్ చేసుకుంటే మనకి ఏంటంటే ఆ సందులాంటి ఏమైనా డస్ట్ అటు ఏమైనా ఉంటే ఇవి నీట్గా వచ్చేస్తాయి బయటికి. సో ఇది చూడండి ఫ్యాన్లో అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మనకి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఇది వచ్చేసి మనకి బాడీ ఫ్యాన్లో. ఈ బాడీ ఫ్యాన్ల చుట్టూ హెవీగా డస్ట్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని చాలామంది అయితే బయట సైడ్ తుడుస్తారు కానీ లోపల సైడ్ తుడడానికి అవ్వదు కదండి. సో దానివల్ల ఈ చిన్న చిన్న సందులోకి కూడా ఈ డస్ట్ అనేది వెళ్ళిపోద్ది. చూడండి మీకు ఇటు సైడ్ అటువైపు చూపిస్తాను చూడండి. ఇంకా అటువైపు మరీ ఎక్కువ ఉంటుంది డస్ట్ మేద సైడు. ఇదిగో. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం చూడండి ఎంత నీట్గా వచ్చాయో. సేమ్ కొత్త ఏసీ ఫ్యాన్స్లా వచ్చాయి.
ఇది వచ్చేసి మన ఫిల్టర్స్. ఇవి నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఇవి సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల మనకి ఎవాపరేటర్లోకి అనేది ఎయిర్ డస్ట్ అనేది వెళ్ళిపోద్ది. దానికి తోడు ఏంటంటే మనకి ఏసీ యొక్క ఫ్లో అనేది ఎయిర్ ఫ్లో అనేది కూడా తగ్గిపోద్ది. చూడండి నీట్గా క్లీన్ చేస్తాను. ఇది కూడా చూడండి నీట్గా క్లీన్ చేస్తాను. చూడండి క్లీన్ చేసిన తర్వాత మనకి కాయిల్ ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇది చాలా రోజులు బట్టి క్లీన్ చేయకపోవడం వల్ల మచ్చలు అనేవి వచ్చాయి. సో అదైతే డస్ట్ కాదు. మనకి అవుట్డోర్ యూనిట్కి సరిగా వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి మీకు నేను వీడియోకి సరిగా తీయలేకపోయాను. కానీ అయితే అవుట్డోర్ యూనిట్ కూడా సరిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దాన్ని ఫిట్ చేస్తాను. సో ఫిల్టర్స్ అయితే పెడేస్తున్నాను చూడండి. ఓకే అయిపోయింది. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి ఏసీ ఒక లైఫ్ టైం బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో అంతే.